మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో అల్లరి నరేష్ గారి ఆ ఒక్కటో సినిమా సంగతి ఏమిటో మనం తెలుసుకోవాలి. మరి ముందుగా కథల్లోకి వెళ్ళిపోదాం. గణ అలియాస్ గణపతి గవర్నమెంట్ ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. సభ్యులైన తన చేతుల మీదుగా వందల వివాహాలు జరిపించినటువంటి అతనికి 3 బదుల వయసు దాడుతున్నా పెళ్లి కాదు. కానీ తనకంటే ముందు తమ్ముడుకు మేనమావ కూతురు నుంచి పెళ్లి జరిపించేస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా గణ కోసం ఎన్నో సంబంధాలు తెస్తారు. కానీ గణ వయసు ఎక్కువనో తమ్ముడికే ముందు పెళ్లైపోయిందనో రకరకాల రీజన్స్ చెప్పి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ఒప్పుకోరు. దీంతో చేసేదేమీ లేక ఆఖరి ప్రయత్నంగా హ్యాపీ మ్యాట్రిమోనీలో ప్లాటినం సభ్యుడిగా జాయిన్ అయిపోతాడు. ఆ తర్వాత దాని ద్వారా పరిచయమైనటువంటి సిద్ధిపై మనసు పారేసుకుంటాడు. కాకపోతే ఆమె గణ పెళ్లి అనేటువంటి ఒక టాపిక్ వచ్చినప్పుడు కొంచెం సున్నితంగా నో అంటుంది. ఈ క్రమంలో జబ్బు పడినటువంటి తన తల్లిని సంతోష పెట్టేందుకు ఓసారి సిద్ధిని తన జస్ట్ ఒక లవర్ గా ఇంటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాడు. కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే సిద్ధి గురించి ఒక విషయం బయటకు వస్తుంది. హ్యాపీ మ్యాట్రిమోనీలో తన పేరు నమోదు చేసుకుని అబ్బాయిల దగ్గర డబ్బులు కొట్టేసేటువంటి కిలాడి లేడీ అని చెప్పి వార్తలోకి ఎక్కుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? నిజంగా సిద్ధి అలాంటి బ్యాక్గ్రౌండేనా, లేదు అంటే మ్యాట్రిమోనీ వాళ్ళు ఏమన్నా చేశారా? అసలు గణ మ్యాట్రిమోనీ వాళ్ళ ఆగడాలను ఎలా ఆట కట్టించాడు? సిద్ధి గురించి నిజం తెలిసాక తను ఏం చేశాడు? ఈ విషయాలన్నీ కూడా మరి లేట్ చేయకుండా థియేటర్ లో చూసేసుకోవచ్చు అనమాట. నెంబర్ 2, గణపతి వంటి ఒక ఫ్రస్ట్రేషన్ క్యారెక్టర్స్ అల్లరి నరేష్ కొట్టినటువంటి, అందుకే ఆ క్యారెక్టర్ ని కూడా తనదైన స్టైల్ చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. కాకపోతే ఆయనలోని కామెడీని డైరెక్టర్ పూర్తిగా యూజ్ చేసుకోలేకపోయారేమో అనిపిస్తుంది. సిద్ధి క్యారెక్టర్ లో ఫరియా అయితే అందంగా కనిపించింది. కథలో ఆమెది మంచి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ అనమాట. స్టార్టింగ్ లో చాలా ఆగిగా నటనతో ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ నటనతో రక్తి కట్టించేస్తుంది అనమాట. సో నెంబర్ 3 మాట్లాడితే కనుక కాసిన నవ్వులకు పరిమితం అయిపోయినటువంటి ఆ ఒక్కటి అడుగులో కథ నేపథ్యం, అల్లరి నరేష్ గారి నటన, ఫస్ట్ హాఫ్ లో కామెడీ మీకు ఖచ్చితంగా నచ్చుస్తాయి.